ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? ఢిల్లీ ముఖ్యమంత్రి ప్లేస్లో అంటే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ హైకమాండ్ ఆలోచనలో రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, రమేష్ బిధూడి. రమేష్ బిధూడి అతీషి ఆయన మీద పోటీ చేసి కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది 3000 ఓట్లతో. ఒకవేళ ఆయన గెలిచుంటే ఆయనే ముఖ్యమంత్రి అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుండే. ఇప్పుడు మిగిలిన పేరు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. ఇద్దరిలో ఎవరికంటే పర్వేష్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ ఈయనకున్న మైనస్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రి ఒకప్పుడు సాహిబ్ సింగ్ వర్మ. ఆ సాహిబ్ సింగ్ వర్మ గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రి. సో ఈ వారసత్వం ఇదన్న దాంట్లో భాగంగా ఏమన్నా పక్కన పెట్టే అవకాశం ఉందా అన్నది ఒకటి. రెండోది ఆయన ఈ ఒక జాట్ నాయకుడు ఆయన. సో ఈ భూములు కొంత కమ్యూనిటీకి ఎక్కువ కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడు కాబట్టి ఆ కోణంలో ఏమైనా ఆయనకి మైనస్ మార్కులు ఉన్నాయన్నది ఒక చర్చ జరుగుతున్నది. ఏదేమైనా ఆయన పేరే ప్రధానంగా వినిపిస్తున్నది. హూ ఈజ్ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ అంటే ఇంకొకటి మన తెలంగాణకి లింక్ చేసి చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్లో మొత్తం వాస్తవాలన్నీ బయటకు తీయడంలో ఆయనది కీ రోల్. అంటే అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఈ స్కామ్ ఒకటి జరుగుతున్నది, ఇట్లా దీన్ని నేను బయటకు తీస్తా అని చెప్పి టోటల్గా ఈ కవిత వీళ్ళందరూ ఈ హోటల్స్లో ఈ ఒబెరాయ్ హోటల్ ఇవన్నీ తిరిగిరు కదా వీళ్ళు, ఈ బ్యాచ్ అంతా. ఆ హోటల్లో ఉన్నటువంటి ఫుటేజ్ని బయటికి తీసుకొచ్చి పార్టీ హైకమాండ్ నేతలకు చూపించి విషయాన్ని బయటికి తీసుకొచ్చిన దాంట్లో పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మది చాలా కీలకమైన రోల్. ఒక రకంగా చెప్పాలంటే అప్పటికి కవిత ఉన్నదని తెలియదు. ఆ వీడియోలన్నీ చెక్ చేస్తూ ఉంటే ఒక లేడీ కనబడ్డదట. ఎవరు ఈ లేడీ? అరే ఎన్ను చూసినట్టుంది అంటే అప్పుడు ఈమె కవిత ఈ హోటల్కి వచ్చింది, ఇక్కడ చర్చలు జరిగినాయి సారా దందా విషయానికి సంబంధించి అని అప్పుడు తెలిసిరట. సో అందులో పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మది చాలా కీలకమైన రోల్. ఇప్పుడు ఇవాళ కేజ్రీవాల్ టోటల్గా ఓడిపోవడానికి కారణం ఏంది? లిక్కరే, సారా దందా. ముఖ్యమంత్రిగా బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం అభ్యర్థిగా కమలం పార్టీ ఎవరిని ప్రకటించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాధినేతల విషయంలో అగ్రనాయకత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితుల్లో ఢిల్లీ పాలనా పగ్గాలు ఎవరికి దక్కుతాయనే అంశంపై ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి. కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నది. కేజ్రీవాల్ను ఓడగొట్టాడు అన్న లైనే ఆయనకి ఒక పెద్ద బలమైన పాయింట్. ఇక ఆయన జాట్ నేత అయినా, అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకుడైనా, భూములున్న సామాజిక వర్గానికి చెందిన నాయకుడైనా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి కొడుకు వారసత్వ రాజకీయం అన్నది కూడా పెద్దగా పనిచేయకపోవచ్చు. ఒకే ఒక్క పాయింట్ బలంగా ఆయనకి వైపు అనుకూలంగా ఉన్నది, కేజ్రీవాల్ని ఓడించడం. ఆ కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణమైన లిక్కర్ కుంభకోణాన్ని బయటపెట్టిన దాంట్లో పర్వేష్ సింగ్ వర్మది కీలక రోల్ కావడం ఆయనకి అడ్వాంటేజ్గా కనిపిస్తున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్పై విజయం సాధించి జైంట్ కిల్లర్గా నిలిచిన పర్వేష్కు బీజేపీ అగ్రనాయకత్వం రిటర్న్ గిఫ్ట్గా ముఖ్యమంత్రి పదవి ఇస్తుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో గట్టిగా వ్యక్తమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు ధీటైన అభ్యర్థి కోసం భారీ కసరత్తు చేసిన బీజేపీ చివరకు వర్మను రంగంలోకి దించింది. పార్టీ నమ్మకాన్ని పర్వేష్ వర్మ నిలబెట్టుకున్నారు. రమేష్ బిధూడి బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరిగా రమేష్ బిధూడికి పేరుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అతీషి పోటీ చేసిన కల్కాజీ స్థానంలో పార్టీ ఆయన్ను బరిలోకి దింపడం చర్చనీయాంశమైంది. ఆయన అతీషిపై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం రమేష్ బిధూడి పేరును సీఎం పదవి కోసం పరిశీలించే అవకాశం ఉంది. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షులైన విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ పేర్లు కూడా సీఎం పదవికి వినిపిస్తున్నాయి. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, జాతీయ కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, ఎంపీ మనోజ్ తివారీ, సీనియర్ నేతలు కపిల్ మిశ్రా, అరవింద్ సింగ్ లవ్లీలతో పాటుగా వ్యాపార వర్గానికి చెందిన జితేంద్ర మహాజన్ పేర్లు కూడా సీఎం రేసులో వినిపిస్తున్నాయి. దివంగత నేత ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కుమార్తె అయిన భామ్సురి స్వరాజ్ గత ఏడాది న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. భామ్సురితో పాటు మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరు కూడా సీఎం పదవికి వినిపిస్తున్నదట. మరి ఎవరిని చేస్తారన్నది చూడాలి, చెప్పలేం. బీజేపీ వాళ్ళు సడన్గా ఒక సెన్సేషనల్ పేరును కూడా ముందుకు తీసుకొస్తూ ఉంటారు. మరి అట్లాంటిది ఏమన్నా ఉంటుందా అన్నది చూడాలి. ఇది ఓవరాల్గా ఢిల్లీ ఎలక్షన్ విషయం. నిన్న మోదీ రెస్పాండ్ అయ్యిండు. దేశ రాజధానిలో ప్రజలు ముప్పును బయటకు పంపారు. ఆప్దా 10 ఏళ్ల కష్టాలు సమస్యల నుంచి ఢిల్లీకి విముక్తి లభించింది.
10 ఏళ్ల పాటు కొందరు అహంకారంతో పాలించారు. ఇక నుంచి వికాస్, విజన్, విశ్వాస్ నినాదాలతో ఢిల్లీలో పరిపాలన సాగిస్తాం.